యోగి ఆదిత్యనాథ్ ఈయనేమి ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పాడు కదా. అట్లాగే సైని మొన్న హర్యానా ఇతనేమో ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పాడు కదా. మహారాష్ట్ర ముక్క చెప్పలా. కాబట్టి ఇక్కడ సమస్య, ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే భారతీయ జనతా పార్టీ తన పని తను చేసుకుపోతుంది. షిండే వచ్చాడు అనుకోండి, ఓకే మేబీ డిప్యూటీ సీఎం ఇస్తారేమో వాళ్ళ అబ్బాయికి, అప్పుడు షిండే పక్కకి వెళ్ళిపోవాలి. షిండే ఇంకో పేచి ఏం పెడుతున్నాడు, కూటమికి హెడ్గా తనని పెట్టమంటున్నాడు. అది బీజేపీకి ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు తేడా వస్తే షిండేని వదులుకోవడానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదా, అందుకేనేనా ఈ దోబూచులాట? అంటే కూటమి ధర్మంలో అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు కాబట్టి అవతల ఇప్పుడు పెళ్ళయిన తర్వాత భార్య సరిగ్గా లేకపోయినా భర్త సరిగ్గా లేకపోయినా సర్దుకునే జీవిస్తారు 100% ఇక గత్యంతరం లేదన్నప్పుడే విడాకులు జరిగేది. అట్లాగే దాంట్లో చూసే సమాజం చూస్తుంది వీళ్ళలో ఎవరు సరిగ్గా బాధ్యతగా ఉంటున్నారు అన్నటువంటి. ఇప్పుడు సమాజం తమను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తమ బాధ్యతగానే ఉన్నాము, తప్పు పని చేయలేదు అనే సంకేతాన్ని ఇస్తోంది బీజేపీ. అంటే కూటమి ధర్మం ఒకటి సార్ మీరు చెప్పినట్టు, కానీ బీజేపీకి ఇంకా ఒక 7 సీట్లు అవసరం ఉన్నాయి కాబట్టి షిండేతో కూడా అవసరం ఉందా? షిండేతో గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదా? షిండేకి అంత సీన్ లేదండి. అజిత్ పవార్ ఉన్నాడు వీళ్ళతో, అతనికి 40 ఉన్నాయి కదా, ఇంకా అసలు ప్రాబ్లం ఏముంది? అత్యవసరం వస్తే ఆ బాధ.